ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవడు తెలంగాణలో? ఆ పేరే తెలియదు నాకు. పొన్నం ప్రభాకర్. ఒరే, నువ్వు రాజీనామా చేయొద్దా ఇన్ని యాక్సిడెంట్లు అవుతుంటే? ఆ కాలంలో చిన్న ఒక్క రైలు యాక్సిడెంట్ అయితే రైల్వే మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి, అందుకే గాడ్ బ్లెస్ ఈ సోల్ అంటాం. ఈ దరిద్రులు ఉన్నారు ఇప్పుడు, వీళ్ళందరూ దరిద్రులు. ఇప్పుడున్న మంత్రులు, ఈ ముఖ్యమంత్రులు అంతవరకు ఎందుకు? తమ్ముడు రేవంత్ రెడ్డి అంటే నాకు ఎంతో ఇష్టం. తమ్ముడు రా అమెరికా, సమిట్ పెడదాం, చారిటీ సిటీకి రా, అందరినీ కలుస్తాడు, నన్ను తప్ప 9 సార్లు కలిశాడు. రా డబ్బులు తెద్దాం, అప్పులు తీర్దాం అంటే చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తానంటాడు. అరే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తమ్ముడు. అక్కడ 13 లక్షల కోట్లు రాష్ట్రం సర్వనాశనం అయిపోయి మా చారిటీల మీద పడుతున్నారు. ఇదిగో మంగళవారం నుంచి నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటా. చంద్రబాబు నాయుడు గారు, మీ చారిటీలకి ట్యాక్సులు ఉండవు, బిల్డింగ్లకి ట్యాక్సులు ఉండవు. కాస్త చదువు ఉంది కదా మీకు, ఇంగ్లీష్ రాకపోయినా కొంత నాలెడ్జ్ ఉంది కదా. 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు చేశారు. చారిటీలకి ట్యాక్సులు ఉంటాయా అంటే నేను రానేనా? వస్తున్నా నెక్స్ట్ వీక్. నేను కానీ పంచులు స్టార్ట్ చేశానా ఎలాగుంటాయో మీకు తెలీదు, మరోసారి తెలుసుకుంటాను. రాష్ట్రం బాగు చేద్దామా? మీ ఇంటికి వచ్చి కలుస్తా. 22 సార్లు మీరు వచ్చి నన్ను కలిశారు. ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా నేను గౌరవం ఇచ్చాను. రండి కలిసి పనిచేద్దాం. ప్రపంచంలో డబ్బులు ఇప్పుడు మోదీ గవర్నమెంట్ నన్ను వాడుకోవట్లేదా? అమిత్ షా గారు వాడుకోవట్లేదా? యుఏఈ నుంచి, సౌదీ అరేబియా నుంచి, అనేక దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తేట్లేదా? దేశాన్ని కాపాడలేదా? మరి మీరు తెలుగు రాష్ట్రాల్లో నన్ను ఎందుకు వాడుకోరు? ఇతర ముఖ్యమంత్రులు వాడుకుంటారే, దేశ ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ వాడుకుంటున్నారే. నాకు పాలసీల మీద ప్రాబ్లం. మోదీ గారు అంటే గౌరవం, ఆయన పాలసీలు అంటే ఇష్టం ఉండదు. దేశం బాగు చేయడం ఇష్టం నాకు, ఎకానమీ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇష్టం. చైనా కంటే, అమెరికా కంటే ఇండియాని నెంబర్ 1 ఎలా చేయాలో నాకు తెలుసు. 100 కంపెనీలు ఎలా తేవాలో తెలుసు. అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు. చేశాను కదా, మీరందరూ నన్ను పొగిడారు కదా 30 సంవత్సరాలు. మరి ఇప్పుడేంటి ప్రజాశాంతి పార్టీ పెట్టానని నా మీద కేసులు పెట్టడమా? మల్లు రవి గారు ఉన్నారు, ఎంపీ గారు, సీనియర్ మోస్ట్. పాపం ఎంత మంచి ఆయన. ఆ జూబ్లీ హిల్స్లో గెలిపించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అదే నాతో కలిసి పనిచేస్తే మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకుందరు కదా. నిరుద్యోగులకు 4000 ఇవ్వచ్చు కదా, మహిళలకు 2500 ఇవ్వచ్చు కదా. ఇస్తానని వాగ్దానాలు చేసి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకు లేవు? కేసీఆర్ కుటుంబం అంతా దోసుకున్నారు 10 లక్షల కోట్లు. మొత్తం రాష్ట్రాన్ని దివాలా చేసేసారు. అక్కడో 2 కుటుంబాలు, వాళ్ళ చుట్టూ ఉన్న ఆ కులంలోనో ఆ మతంలో ఉన్నోలో 200 కుటుంబాలు, ఇక్కడో 100 కుటుంబాలు, అక్కడో 100 కుటుంబాలు, 200 కుటుంబాలు బాగుపడ్డారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇంకెవడైనా బాగుపడ్డారా? రైతులు బాగుపడ్డారా? ఉద్యోగులు బాగుపడ్డారా? నిరుద్యోగులు బాగుపడ్డారా? మహిళలు బాగుపడ్డారా? ఇచ్చిన వాగ్దానం. ఇక్కడ 10 లక్షల కోట్ల అప్పు తెలంగాణలో, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల కోట్ల అప్పు.